వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను, పిఠాపురం ఆర్ఓబి బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది. ఇంకా దానికి టెండర్స్ పిలవటం ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ అవుతుంది. చిరకాల కోరిక. ఏవైతే మేము కూటమి ప్రభుత్వం వర్మ గారు కానీ, ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ, ఉదయ్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఏవైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈ రోజు ముందుకెళ్తాం. మనస్ఫూర్తిగా ఇది కూటమి ప్రభుత్వం అందరం కలిసి పనిచేస్తున్నాం. కొంచెం ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 కిలోమీటర్ల వేగం మేరకు బీటీ రోడ్లు, అలాగే 8.68 కోట్ల వ్యయంతో నిర్మించిన 431 గోకులాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా సుమారు 300 మంది కాంట్రాక్టర్లకు పని మరియు 5,000 మంది శ్రామికులకు పని అందించడం జరిగింది. ఈ పనుల ద్వారా 20 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన 21.58 కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే 3 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది. దీనికి ద్వారా సుమారు 200 పైగా కాంట్రాక్టర్లకి పని మరియు 5,000 మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది. ఈ పనుల ద్వారా సుమారు 12 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రాలకి వచ్చే నిధులు సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చెరువు గ్రామాభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుండి 50 లక్షలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మరో 50 లక్షలు మొత్తం కోటి మంజూరయ్యాయి. ఈ నిధుల వల్ల సుమారు 5,000 మంది ప్రజలకు లాభం చేకూరుతుంది. ప్లంబింగ్, అలాగే ఓవర్ హెడ్ ట్యాంకుల లీకేజ్లు, పైప్ లీకేజ్లు, పారిశుధ్యం, డ్రైన్లు, మురుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులు ఉపయోగించుకున్నాం. అలాగే పిఠాపురం నియోజకవర్గం రక్షిత తాగునీటి సరఫరా, రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణ మరియు పార్కుల అభివృద్ధి కొరకు పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయల మరియు వలపు నగర పంచాయతీ ₹1 కోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. మొత్తం మనం నేడు చేస్తున్న 100 కోట్ల వివిధ రకాల పనుల ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 3 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే సుమారు 25,000 మందికి పని కల్పించడం జరుగుతుంది. కేంద్రంలో ఆనరబుల్ PM గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో, అలాగే రాష్ట్రంలో ఆనరబుల్ సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది. మంచి పాలన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తున్నాం. ఒకసారి మీకు చిన్న ఎట్లా పనిచేయాలంటే ఈ బడ్జెట్స్ ఎలా వెళ్ళాలి ఒకసారి మీరు దృష్టికి తీసుకొస్తాం. అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిఎస్సి టు మనకు ఏరియా హాస్పిటల్ కి బడ్జెట్ కి 34 వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి 34 కోట్లు. అలాగే టెంపుల్ వర్క్స్ ఎండోమెంట్స్ సంబంధించి న్యూ టీటీడీ కళ్యాణ మండపం 2 కోట్లు, సీతారామస్వామి టెంపుల్ చేపూరులు 48 లక్షలు, సీతారామస్వామి టెంపుల్ గొల్లపూరులో 1,32 లక్షలు. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ సంబంధించి పవర్ టిల్లర్స్ ఖరీదు 89.39, పవర్ టిల్లర్స్ ఖరీదు 89.31 లక్షలు, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ రోటోవేటర్స్ 17.79 లాక్స్. అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ స్ప్రేయర్లకు సంబంధించి 2.25 లక్షలు, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ డ్రోన్స్ కు సంబంధించి 58.80 లక్షలు, ట్రాక్టరింగ్ సంబంధించి దాదాపు 2,226 లక్షలు, వీటికి వెలిసి 1,94 లక్షలు. అలాగే నరేగా వర్క్ సంబంధించి 31.59 సిసి రోడ్లు గాను 18 కోట్లు 2 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం. అలాగే నరేగాలకు సంబంధించి 7 బీపీ రోడ్స్ 5.21 కిలోమీటర్స్ 3.2 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే నరేగా వర్క్స్ కోసం మినీ గోకుల 431 దానికోసం 5 కోట్లు ఖర్చు పెట్టాం. నరేగా వర్క్స్ విచ్ ఆర్ శాంక్షన్ అండ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 3 months దానికేమో 20.58 lakhs. అలాగే డెవలప్మెంటల్ వర్క్స్ ఆఫ్ జగ్గేచెరువు కాలనీ పిఠాపురం ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ 50 lakhs, 80 lakhs నుంచి కాకినాడ డిపార్ట్మెంట్ నుంచి మన జిల్లా 8 నుంచి ₹1 వెలిసి ఇవన్నీ 47.62 లక్షలు. అలాగే స్విమ్మింగ్ మిషన్స్
దాదాపు 3,450. దీన్ని 8.64 8,64,00,000 ఖర్చు చేశాం. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో 3 కోట్లు కేటాయించినందుకు, పిఠాపురంకి ₹1 గొల్లపూడి కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్లు, గొల్లపూడి మున్సిపాలిటీకి ₹1 అందజేసి ఇవన్నీ ఓవరాల్ టోటల్ దాదాపు 9 నెలల సమయం లోపే, ఒక సంవత్సరం సమయం లోపే మేము దాదాపు 100 కోట్లు పైగా ఈ రోజున ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. ఇది మొదటి దశలో అభివృద్ధి. అలాగే బ్రిడ్జ్ గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో గజేంద్ర శెట్టి గారితో మాట్లాడితే వెంటనే మన సమావేశానికి చేసిన మీడియా సోదరులకి, సోదరులకి, మీడియా అధిపతులకి, అందరికీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ నమస్కారాలు. నాతో పాటు ఎన్డీఏ కూటమి భాగస్వాములైన వర్మ గారికి, తెలుగుదేశం నాయకులకి, కృష్ణరాజు గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే జనసేన నాయకులు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, జాయిన్ అయిన కార్పొరేటర్లందరికీ, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నాకు హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, ఆశీస్సులతో, వారి సహకారంతో ఈ రోజున పిఠాపురంలో 9 నెలల్లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలా మంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరియు ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషిన్ అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకే, నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గతంలో గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలకు తీసుకురావడం జరుగుతుంది. దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు 10,000 కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతో వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేకూరు గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కళ మనకి హరికథ కాలక్షేపానికి కావచ్చు, లేదంటే మనకి ఏ విధంగా సరే వేద పట్టణానికి కావచ్చు, ఇలాంటి సంబంధించిన మందిరాన్ని రథసాల నిర్మాణానికి 45 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయానికి ఇచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. వెలుపల్లి మండలంలో సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి 1,32,00,000 అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీని ద్వారా దేవాలయం ఇచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు
ఎకనామికల్ వీకర్ సెక్షన్ వర్గానికి చెందిన మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. 45, 60, 90 రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణా సంస్థ STPలు అందిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్ నేడు పంపిణీ చేయడం జరుగుతోంది. అకాల వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు 26 లక్షల వ్యయంతో 2,000 టార్పాలిన్లను సిద్ధం చేసి నేను ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇందులో 1,000 టార్పాలిన్లు 13 లక్షలు ONGC వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతోటి మరో 1000 టార్పాలిన్లు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులు తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని 103 పరికరాలు, అవి 14 రోటివేటర్లు, 39 పవర్ టిల్లర్స్, 50 స్ప్రేయర్లని రైతులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 25,000 ఎకరాల గల రైతులకి మేలు చేకూరుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువైన 31 కిలోమీటర్ల పొడవైన 276 CC రోడ్లు, మంచి కార్యక్రమం చేశారు. కూలీ పనులు తీస్తారు. పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని గతంలో ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు? ఇది లా అండ్ ఆర్డర్ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు. ఎవరిని తప్పులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ సపోర్ట్ వెనకేసుకున్నాం, అది మీ అందరికీ తెలుసు. కన్సర్న్ SP గారికి కానీ, పోలీస్ శాఖ అధికారులకు కానీ, ఏ స్థాయి అధికారికి, ఇంక్లూడి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారులు దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందుకని దీంట్లో మీరు చెప్పండి ఫీడ్బ్యాక్, ఎందుకంటే నేను చెప్పడం కంటే కూడా ఏదో తప్పులుంటుంది. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఒక 10 రోజులు బాగుంది, 11 రోజులు ఒక స్టే ఇన్సిడెంట్ జరుగుద్ది, కానీ యాక్షన్ తీసుకెళ్ళినప్పుడు తప్ప. అందుకని మీరు ఖచ్చితంగా నిరంతరం మేము ఒక విజిలెన్స్ తోనే ఉన్నాం. అందుకని ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజల లక్ష్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తాం. ఇన్ కేసు ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ, మా దృష్టికి కానీ, అందరి దృష్టికి తీసుకుంటే ఖచ్చితంగా